Amen.
కీర్తన భాగం 19 కీర్తన భాగం చదువుకున్నారండి. 50 అధ్యాయం 1 నుంచి 11 వరకు వాళ్ళు గారు వచ్చి చదవడం కోరుచున్నాం. కబీల గారు కీర్తనలో 58 1 నుంచి 11 వరకు అందరూ లేచి నిలబడండి. దేవుని పరిశుద్ధ దైవజనులకి అధ్యక్షులకి కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక సమయంలో వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 58 అధ్యాయం మొత్తం చివరి వరకు చదువుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడాలన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారమును చూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత
బుద్ధి కలిగిందురు. బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధమాడుచు తప్పిపోవుదురు. వారి విషయము నాగుపాము విషయము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారున్నారు. దేవా వారి నోటి పండ్లను ఉడగొట్టును. యెహోవా పద్మసింహముల కోరలను ఓడగొట్టును. పారు నీళ్లు వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునకలైపోవును. వారు కరిగిపోయిన మెత్తవలె నుందురు. సూర్యుడు చూడని గర్భస్రావం వలె నుందురు. మీ కొండలను మల్లెకంపల సెగ తగలకు మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన ఎరగొట్టుచున్నాడు. ప్రతి దండన కలుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనులు రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు చెప్పుకుందరు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవునికి దేవునికి మహింగా చక్కగా వాక్యం చదివించిన సహోదరులకు నా పేట ప్రభుత్వ వందాలండి. ప్రత్యేక పాటల సమయం. ఆసక్తి కలవారు ఎవరైనా వచ్చి ప్రత్యేక పాటలు పాడాలని కోరుచున్నాము. బ్రదర్ నరేష్ గారు పాట పాడతారు. రమేష్ గారు నెక్స్ట్ చెంప వరకు పాట పాడతారు ఈరోజు. నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం.
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము నీవే నా జీవము నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పాడిపోడద దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను ఇప్పుడు నీ పాడిదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడిదన్ ఇంతవరకు నీవు చేసిన మేలకై ఇంతవరకు నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ ప్రభు ఎల్లప్పుడు నే పాడిదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదన్ ఆకాశముల్ దాని కిందున్న ఆకాశము ఆకాశముల్ దాని కిందున్న ఆకాశము భూమిలో కనుబడునవన్నీ ప్రభువా నిన్నే పొగడును భూమిలో కనుబడునవన్నీ ప్రభువా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించు ఆకాశము నిగురునా
ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేళకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేళకై
సాక్ష్యం ఏంటంటే నిన్న నైటు 9:30-10 లోపు మేడమ్మని తీసుకుని కోయిటి సిటీ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళొచ్చుండగా మన సుభాషాలయం దగ్గర నేను కరెక్ట్గానే వెళ్తున్నాను. అవతల పక్క నుంచి కోయిటి కూడా వచ్చి డ్యాస్ ఇచ్చి మరి ఆగటం జరిగింది. ఆగిన తర్వాత మేడంతో మాట్లాడింది, వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు అక్కడ. మా కోయిటి వాళ్ళు కూడా ఏం జరిగింది ఏంటని అడిగారు, అంతే, ఏమనలేదు. మరి ఈరోజు ఫోన్ చేసిన తర్వాత మీ ఓడే రాంగ్ రూట్లో వచ్చాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కోయిటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. మళ్ళీ నా దగ్గర వెహికల్ ఏమీ లేదని చెప్తే సరే రేపు వెళ్దాము, ఇక రావద్దులు అయితే అన్నాడు. దానికోసం ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాడు. నిన్న కాల్సిన మరి బ్రదర్ గారు చెప్పిన సాక్ష్యం లాంటిది నా సాక్ష్యం కూడా అండి. ఎందుకంటే కాలు సమయంలో మరి నేను అదిలియ నుంచి పిల్లలు ఎక్కించుకొని మరి మా మేడం గారు పిల్లలు స్కూల్ సెలవు రేపు అని చెప్పి పిల్లల్ని ఎక్కించుకొని బయటకు పంపిస్తున్నారు. నా బండిలో పిల్లలు అందరూ ఉన్నారండి. ఇటు ఫ్యామిలీ అదే మా మేడం గారు ఫ్యామిలీ పిల్లలు, మా అక్కగారు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, బండిలో ఉన్నారు. 2 కదమ్మలు కూర్చున్నారు. నేను బండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. పైగా నేను కొత్త డ్రైవర్ని, అంటే 2 నెలలు ముగిసి 3 నెలలు వస్తుంది. నేను కొత్త డ్రైవర్ని, కానీ నేను వెళ్ళే దారిలోనే నేను వెళ్తున్నానండి. ఒక కువైటీ ఓనరు చాలా ర్యాష్గా వస్తున్నారండి. నేను రైట్ నుంచి నా వేలుని వెళ్తున్నాను. ఇలాగ మలుపు తిరిగాను, రౌండ్ అబౌట్కి ఇలా మలుపు తిరిగాను. తిరుగుతున్నప్పుడు ఇలా బండిలో తిప్పానండి. దేవుని మహాకృప ఏంటంటే అండి, ఆయన 100-150 స్పీడ్లో చాలా స్పీడ్గా వెళ్ళండి. ఏ మాత్రం నా బండి కొంచెం తగిలినా ఇమ్మీడియట్గా బండితో పాటు పిల్లలతో పాటు బండి బోర్లా పడిపోయే అవకాశం ఉంది. నిజంగా చెప్తున్నానండి, ఇది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అనుదినము అనుక్షణము ప్రతి క్షణము ఆయన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు, కాచి కాపాడే దేవుడు. ఏ ప్రమాదం జరిగిందంటే ఈ కువైట్ వాళ్ళ చేతిలో పిల్లలకి ఎంత పెద్ద ప్రమాదం అండి. ఇంకా నేను తిరిగి నా ఊరు కూడా నేను వెళ్ళలేను, అంత భయంకరమైన శోధనలో పడిపోయి ఉండేవాడిని అండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ సాక్ష్యం నేను నిన్నటి రాత్రికాల సమయంలోనే నేను దేవుని సమర్పించుకున్నాను. తండ్రి, నేను ఈ దినం సాక్ష్యం చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు అని. నిజంగా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను కాపాడాడండి. ఆ ఒక గాలి, ఆ వెళ్ళే స్పీడ్ గాలికే నా బండి కొంచెం అదిరిందండి. నిజంగా దేవుడు ఆయన బిడ్డలతో పాటు నన్ను క్షేమంగా ఉంచినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన క్రీస్తునామంలో ఇప్పుడు మీ అందరికీ అలాగే సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు గడిచిన వారం నుంచి ఎంతగానో కృప చూపించి గడిచిన శుక్రవారం అయితే ప్రార్థనకు వచ్చాను. కానీ ఇప్పుడైతే జ్వరం వచ్చేసింది. శుక్రవారం జ్వరం వచ్చేసింది, టాబ్లెట్ వేసుకున్న నైట్ మంటూ. శనివారం బాగానే ఉంది, నేను డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీ కూడా బాగా చేసుకున్నాను. శనివారం మధ్యాహ్నం వచ్చినప్పటికల్లా మళ్ళీ జ్వరం నాకు విపరీతంగా వచ్చేసింది. ఆదివారం వెళ్దామని లేచాను, కానీ నడిపోతున్నాను. ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా డ్యూటీకి వెళ్ళలేదు. ఎంతగానో చాలా భయపడ్డాను. జ్వరం అంటే విపరీతమైన జ్వరం. అసలు నేను బాత్రూమ్ కూడా వెళ్ళిన పరిస్థితి అంతగా నాకు చాలా దిగజారిపోయి నేను చాలా జ్వరంతో. దేవుడు ఎంతకన్నా కృప చూపించి అలాగే విజయకుమారి కూడా అన్నీ కూడా కొన్ని మా బాబాగారు అయితే సోమవారం వాడు హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. ఆదివారం అనుకుంటా తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు బీపీ తక్కువగా ఉందండి, రక్తం కూడా తక్కువ అని చెప్పేసి అన్నాడండి. కానీ దేవుడి మహాకృపను బట్టి 3 రోజులకు డ్యూటీకి సెలవు పెట్టేసాను. అలాగే నిన్న మొన్న ఒక డ్యూటీకి వెళ్ళిన దేవుడి కృప చూపించి ఎంతగానో సహాయం చేసి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి పాస్టర్ గారు కూడా నాకు వాట్సాప్లో ప్రార్థించారు. అలాగే విజయకుమారి కూడా వచ్చి నాకు ఎంతగానో పరిచయం చేసింది తను కూడా. అలాగే నాకు రేపు లక్ష్మీవారం మెడికల్ ఉన్నాయండి, వెళ్దామని ఆశపడుతున్నాను. దేవుడి మెడికల్లో మంచిగా రిపోర్ట్ రావడానికి అలాగే కమిషన్ దేవుడి కృప చూపించేలాగా నా కోసం ప్రార్థిస్తారని మీ అందరం ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ కొత్త సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. కాచి భద్రపరిచి మరొక దినమున ఇటు రీతిగా దేవుని సన్నిధిలో కూడి ప్రార్థిస్తున్నామంటే, ఆయన స్తుతిస్తున్నామంటే కేవలం దేవుని కృప. నా సాక్ష్యం ఏంటంటే, గడిచిన కొన్ని నెలలుగా మనకి సోను అయితే మార్చుకోవాలని కానూన్ వచ్చింది. కానీ చాలా ప్రయత్నం చేసాం. దేవుని కృప అందరికీ చక్కగా చాలా మందికి అయితే దేవుని కృప వల్ల మంచిగా సోన్ జరగడానికి ఎంతగానో కృప చూపాడు. నేనైతే చాలా అందరికంటే ఫస్ట్ నేనే ప్రయత్నం చేశాను. అందరికంటే ముందు అదే
అప్లై చేయడం అవన్నీ కూడా ప్రాసెస్ అయితే నాదే స్టార్టింగ్లోను అలాగా జరుగుతుందని చాలా ఆశపడ్డాను. కానీ దేవుని కృప, దేవుని చిత్తం ఏమైతే ఉందో, మానవులమైన మనము అనేకమైన ఆశలు, అనేకమైన విధానాల్లో మనం ఆలోచిస్తాం. కానీ దేవుని కృప, దేవుని యొక్క ఏమైతే ఉందో అదే జరుగుతుంది. కానీ నేనైతే ఈ యొక్క షూను మారడం ఈ ప్రాసెస్లో చాలా నలిగిపోయానండి. ఇదంతా నేనైతే అనుకుంటున్నాను దేవుడు నాకు ఎత్తినటువంటి పరీక్ష అని. ఎందుకంటే ఈ విషయంలో, ఈ యొక్క ప్రాసెసింగ్లో చాలా నేను నేర్చుకున్నాను. అదే ఈ యొక్క దాని కొరకే ఈ యొక్క శ్రమ నాకు వచ్చిందని నేను సంతోషపడుతున్నాను. శ్రమ వచ్చినప్పుడు నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ ఈ శ్రమ ద్వారా నాకు ఏమైతే నేర్పుతున్నావో నాకు తెలియచేయి తండ్రి. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. కానీ ఎప్పుడు శ్రమకి నేను కృంగిపోను. ఎప్పుడు శ్రమ వచ్చినా సరే, ఇదివరకు అయితే నేను చాలా కృంగిపోయేదాన్ని. నాకు ఎందుకు ఇంత శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఇన్ని బాధలన్నీ నేను దేవుడిని నిందించేదని. కానీ ఈ శ్రమలు, చిన్న చిన్న శ్రమలు ఇప్పుడు పెద్ద శ్రమగా మారినా కూడా నేను వాటిని తట్టుకునే శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇటువంటి అనేకమైన శ్రమలు నాకు వచ్చినా కానీ నేను దేవుడిని ఇంకా ఎక్కువ స్తుతిస్తాను తప్ప నేను ఎప్పుడు దేవుడిని అవమానించను, దేవుడిని నేను నిందించను. దేవుడు నా యొక్క శ్రమ ద్వారా అనేకమైన పాఠాలు నాకు నేర్పుతున్నాడు. అలాగే నేను ఇప్పుడైతే సూన్ అయితే నాకు ఇంకా కుదరదండి. చాలా ఈ యొక్క సూన్లో చాలా మోసం జరిగింది. చాలా నమ్మించి నన్ను ఇటు రీతిగా అంటే నేను ఈ యొక్క సోనికి నేను 1200 ఇచ్చాను. అక్కడ తనాజులకి 500 కట్టాను. ఇంచుమించు నాకు 2000 దగ్గరగా అయిపోయినాయి. 2000 దినాలు ఇక్కడే అయిపోయినాయి నాకు. కానీ ఏదేమైనా దేవుని చిత్తం, దేవుని కృప, ఎంత లాస్ వచ్చినా కానీ దేవుడు నన్ను లేవనెత్తుతాడని నేను నమ్మకం, విశ్వాసంలో ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరలా ఇప్పుడు కాదేమో అక్కమ్మ వేయించుకోవడానికి దేవుడు మార్గం తెరుస్తున్నాడు. ఆ యొక్క ప్రాసెస్లో దేవుడు నాకు సహాయపడలాగిన. అలాగే నేను ఇండియా కూడా వెళ్ళాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోతుంది పిల్లల్ని చూడాలని. ఆ యొక్క పిల్లల్ని చూసి వద్దామని అనుకుంటున్నాను. ఈ యొక్క అక్కమ్మ అయితే కనుక కాదేమైనా అయితే కనుక నేను వెళ్దామని ఆశపడుచున్నాను. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో భారంగా నా కొరకు ప్రార్థించగలరని ఈ యొక్క సంఘం తరఫున మీ అందరికీ నేను అయితే ప్రాధాయపడుచున్నాను. మీ అందరూ నా కోసం చాలా ప్రార్థిస్తున్నారు. అలాగే ఇంకా కూడా భారం కలిగి ప్రార్థిస్తారని, అలాగే అక్కమ్మ విషయంలో కూడా దేవుడు కార్యం జరుగులాగిన మీరందరూ ప్రార్థన చేయమని దైవజనుల్ని సంఘం మీ అందరినీ కూడా ప్రాధాయపడుచున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రభుత్వమైన దైవజనులకు, సహోదరి సహోదరులకు ప్రభు నామమునందునారండి. మా చిన్న పాపకి పెద్ద పాపకి ఈ వారంలో ఆరోగ్యం బాగలేదండి. చాలా బలహీనపడ్డారు. దేవుని మహాకృపను బట్టి దైవజనులు బుధవారం యొక్క ప్రార్థన గుడిలో నా బిడ్డల కొరకు ప్రార్థించారు. దేవుని కృపను బట్టి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రార్థించిన దైవజనులకు, స్వస్థపరచిన యేసయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నరేష్ గారి యొక్క వీసా కొరకు ప్రార్థించండి. అలాగే ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మా కుటుంబం అంతా విశ్వాసంలో బలపడేలాగా బిడ్డలు చదువుకుంటున్నారండి. బిడ్డల నుంచి జ్ఞానం కలిగి బిడ్డలు నడుచుకునేలాగా, దేవుడి నుంచి జ్ఞానం బిడ్డలకి ఇచ్చేలాగా బిడ్డల కొరకు ప్రార్థించండి. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. కొద్ది మాటలు దేవుడు దీవించిన. 2 మాటలు చెప్తారనుకుంటున్నాను. ఆయన అడగలేదు, మనం విషయం ఏంటంటే మరి ఇవాళ మా అబ్బాయి బర్త్డే అండి, అందరికీ తెలిసిందే. మరి నేను అక్కడ లేకపోతాం కొంచెం బాధ వచ్చేది. విషయం ఏంటంటే మరి ఇవాళ గ్రూప్లో మెసేజ్ పెట్టి అందరూ శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి నా ప్రభుత్వం వందనాలండి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, నాకు మాట రావట్లేదు కాబట్టి ఇంకా మళ్ళీ చెప్తారు. ఎందుకంటే నాకు ఇంకా చాలా చెప్తారని వచ్చాను నేను, కానీ నాకు ధైర్యం రావట్లేదు. ఆరాధన చేసుకుంటారని ఎందుకంటే నేను చెప్పలేను. ఇప్పుడు ఇంకా నాకు చెప్తారంటే రావట్లేదు బయటికి. ఓకే, శృతి ఆరాధన చేసుకున్నారు. అందరూ లేచి నిలబెట్టిన అయితే శృతి ఆరాధన చేసుకున్నాను. స్తోత్రమయానికి వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ నీకు వందనాలు. కృపగల రాజా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు, వందనాలు. కృపగల రాజా
వందనాలయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. కృపగల తండ్రి నీకు వందనాలు, కృపగల తండ్రి ఆయన మా జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యములు బట్టి ప్రభువా నీకు వందనాలు. ఓ మా జీవితాన్ని నాయన ప్రభువా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రమయ్యా, మీరు మాకు ఇచ్చిన ఐశ్వర్యం బట్టి, మీరు మాకు ఇచ్చిన బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా. కృపగల రాజా నీకు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మా జీవితంలో ప్రభువా నీకు చేస్తున్న మేలులకై ప్రభువా, కనిస్తున్న క్షేమముకై నీకు వందనాలు, కనిస్తున్న కృపకై నీకు వందనాలు ప్రభువా. అనేక ఇరుకుల ఇబ్బందుల నుంచి తప్పించి ప్రభువా నీకు వందనాలు. అయా మమ్మల్ని ఆయన ప్రభువా నీ క్షేమంలో స్థిరపరిచారయ్యా తండ్రి. అయా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా. ఓ నాయన అనారోగ్య పరిస్థితి నుంచి తప్పించిన దేవా నీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువా ఓ క్షేమాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రమా స్తోత్రాలు కూడా నీకు వందనాలు. ఓ ఆరాధనకి యోగ్యుడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం 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 ప్రభువా నీకు వందనాలు. స్తోత్రమయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో వచ్చిన ప్రభువా. ఓ నాయన మా మధ్యలో శక్తిని మేఘమును వచ్చిన ప్రభువా. ఓ నాయన ఆకాశం నుండి ప్రభువా ఇక మా స్తుతి ఆరాధన ప్రభువా అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను రాజా నీకు వందనాలు. అంగీకరించండి 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 అయ్యా. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. ముగించాలనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు వందనాలు వందనాలు. అని నామముల కన్నా నీ నామము పై నామం ప్రభువా, అని నామముల కన్నా నీ నామము పై నామం ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా. నీకు వందనాలు 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 వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రాలు కూడా నీకు వందనాలు. ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రమయ్యా. అబ్రహాము యాకోబు ఇస్సాకు యాకోబుల దేవా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఓ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి. నీ కృప చూపించండి, నీ కృప చూపించండి, నీ కృప చూపించండి ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు వందనాలు. అతను చెప్పలు కొడుతూ చెప్పలు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నామము యేసుని నామము
హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. స్తోత్రమయ్యా నీకు వందనాలు, స్తోత్రమయ్యా నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు వందనాలు, మా స్తుతుల పైన ఆశీర్వాదం కట్టయ్యా, మా స్తుతుల పైన ఆశీర్వాదం కట్ట ప్రభువా నీకు వందనాలు. ఏమిచ్చినైనా రుణము తీర్చలేవు కానీ ప్రభువా, నీకు చేతులు ఇచ్చినైనా నీ వైపు చూస్తూ ప్రభువా, ఓ ఆకాశమందున దేవా నీకు వందనాలు తండ్రి. నీ వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగిస్తున్నా ప్రభువా నీకు వందనాలు. మా జీవితంలో మీరు చేస్తున్న మేలులకై, మా జీవితంలో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకై ప్రభువా నీకు వందనాలు. మీ కృప చూపించండి, 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 మీ కృప చూపించండి రాజా నీకు వందనాలయ్యా. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం ప్రభువా, నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం. ఒక్క నిమిషం మౌనంగా ఉంటుంది. స్తోత్రం నీకు వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా నీకు స్తోత్రం ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యము, నలిగి ఉన్న వారికి బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యము. యేసయ్యా 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 నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువగా ప్రేమిస్తాను, నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువగా ప్రేమిస్తాను. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యము, నలిగి ఉన్న వారిని బలపరచుమయ్యా. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సంతోషం ప్రభు, నీ సన్నిధిలో ఆనందమయ్యా, నీ సన్నిధిలో ఆనందం ప్రభు. అయినా నీ సన్నిధిలో మేము చేరులో చూడగా ప్రభు నీకు స్తోత్రం. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయండి. మాకు సమాధానమయ్యా ఇదిగో చనిపోయినటువంటి మా జీవితంలో కరిగిపోతున్నటువంటి మా జీవితాలు కూడా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ కృప చూపించిన తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలోకి చేరి వచ్చినటువంటి మమ్మల్ని ప్రభువా నీకు స్తోత్రం. మమ్మల్ని దర్శించి మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా నీకు వందనాలు వందనాలు.
ఇక భయమే లేదు, దిగులేదు, నీ సన్నిధిలో నేను చాలు. చెప్తామా? ఇక భయమే లేదు, దిగులేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నా కొరకే ప్రభువా, నాలో నీవు, నీలో నేను, నీ కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు మా జీవితంలో ఉంటే మాకు భయం లేదు, మాకు దిగులు లేదయ్యా, దిగులు లేదయ్యా. కృంగిపోతున్నటువంటి సమయంలో లేవని సమయంలో, కృంగిపోతున్న సమయంలో ఓదార్చే దేవుడు, ఓదార్చే దేవుడు, మీ నామాన్ని మహిమపరుస్తుండగా, మీ నామాన్ని ఘనపరుస్తుండగా నీకు వందనాలు. మా జీవితంలో నాయన చీకటి పరిస్థితులన్నీ తీసివేటయ్యా నీకు వందనాలు. అంధకార బంధకాల నుంచి విడిపించండి ప్రభువా నీకు వందనాలయ్యా. నీ వెలుగులో మమ్మల్ని ప్రభువా నడిపించండి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నీవు గొప్ప దేవుడు అని ప్రభువా, ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తండ్రి, మా జీవితాన్ని ప్రభువా ఇప్పుడే నిశ్చయించుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధ మార్గంలో నడవడానికి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఓ నైనా వంకరి మార్గం నుంచి మేము తొలగిపోయి ప్రభువా, ఓ నైనా నీ మార్గంలో మేము స్థిరపడడానికి సహాయం దయచేయండి, సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. మీ కృపలో నడిపించండి, నడిపించండి, నడిపించండి. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా. గొప్ప దేవుడా నీకే ఓ స్తుతులు స్తోత్రాలు వందనాలు చేసినాం. ఇదిగో నాయనా, ఈ రోజున ఎంతో మంది గొప్పవారు ధనికులు చూడలేకపోయినప్పటికీ కూడా మమ్మలను మా కుటుంబాలను సజీవులుగా ఉంచిన ఆయన నీ సన్నిధిలో నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యంకై వందనాలు నాయనా. ఇదిగో ఈ కొద్ది మందిగా కూడి తండ్రి నిన్ను ఆరాధించుచుండగా తండ్రి మీరే మహిమ పొందమని అడుగుతున్నామయ్యా. ఇందుకు పనికిరాని వారమయ్యా. ఇదిగో ఆవిరి వంటి జీవితాలు నాయన ఇప్పుడు ఏమి జరుగునో మాకైతే తెలియదు కానీ తండ్రి, ఇదిగో నీ కొరకై జీవించడానికి కృప చూపించండి. ఈ లోక ఆశల్లో పడుకోకుండా నాయన, ఎటువంటి చెడు తలంపులు లేకుండా తండ్రి, మరొకసారి మా జీవితాలలో ఎటువంటి తప్పులు ఎటువంటి శోధనలు లేకుండా మా జీవితాలు చరిచూసుకుని నీ కృపలు సాగడానికి కృప చూపించండి. ఇదిగోనైనా ఈ కొద్ది మందిగా కూడి తండ్రి మిమ్మల్ని ఆరాధించుండగా తండ్రి గొప్ప దేవ నీకే స్తుతులు అర్పించుచున్నాం తండ్రి. ఇదిగోనైనా దైవజనులు నిలబడిచుండగా తండ్రి మా కోసమైతే ఏ వాక్యం అయితే మీరు విత్తుతున్నారో తండ్రి, విత్తిన వాక్యాన్ని నాయన ఫలించుకొని మా జీవితాలను చక్కబరుచుకుని నాయన నీ రాకడలో తండ్రి మేము ఎత్తబడి బిడ్డలుగా ఉండి తండ్రి ఈ రాజ్యములో మమ్మల్ని ఉంచడానికి రూప చూపించండి. ఇదిగో నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు మీ చేతులకు అప్పగించుకున్నాం. ఎంతో మంది ఇదిగో నాయన సాక్ష్యాల రూపంలో మీరు చేసిన అద్భుత కార్యాలను వివరించారు తండ్రి. ఇంకా ఎవరైనా నాయన మీరు చేసిన గొప్ప కార్యాలను చెప్పడానికి భయపడుతున్నారేమో, మరొకసారి మీరు వాళ్ళని దర్శించి ధైర్యపరచమని అడుగుతున్నాం. ఇదిగో నాయన దైవ జనులు చేస్తున్న పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మరి రాబోయే దినములలో అభివృద్ధి పరచడానికి కృప చూపించమని మీరు తోడి నడిపించమని అడుగుతున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ఇదిగో నాయన ఈ చిన్న ఆరాధన మీ పాదశాన్ని చేర్చుకున్నారని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో
అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని థామస్ గారు కూడా అటువంటి మంచి ఆత్మీయత, అదేవిధంగా స్టెయిన్ కూడా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకంటే వారు పెద్ద పెద్ద ప్రోగ్రాలు లేక శ్రీలేఖ వారి వచ్చినప్పుడు కూడా మీరే ప్లే చేశారని విన్నాను నేను, ఐ థింక్. సో అటువంటి మంచి పెద్ద కార్యక్రమాల్లో కూడా పాల్పొందిన వారు మన చిన్న సంఘాన్ని ప్రేమించి ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా మనల్ని ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో వారు మనతోటి ఏకీభవిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు వాక్యం కొరకు అందరూ వచ్చేసి లోపలికి దయచేసి శ్రేష్టమైన సమయము వాక్యంతో బలపరచబడాలి. అవసరమైతే భోజనాలు సంగతి మనం మరలా చూస్తే బెటర్ అనుకుంటున్నాను. కొంచెంసేపు వాక్యం విని ఆ తర్వాత ఆ కార్యక్రమాలని చూడడానికి ప్రయత్నం చేద్దరు. కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే క్రిస్మస్ కార్యక్రమాలు అయితే తప్పకుండా మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ అనౌన్స్మెంట్స్ బట్టి దేవుడు మహింపరుస్తూ 13వ తారీఖునేమో స్త్రీల క్రిస్మస్, తర్వాత 25ని ఒక సెలవుకి చాలా మంది వస్తారు కాబట్టి వారిని బట్టి ఆ రోజు మంచి క్రిస్మస్ జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి స్త్రీల క్రిస్మస్ అయితే మాత్రం 4:30 నుండి 7:30 వరకు 3 గంటల సమయం జరుగుతుంది. 27వ తారీఖున ఐక్య క్రిస్మస్ అనేసి కోవిడ్ దేశంలో ఉన్నటువంటి దైవజనుల యొక్క సహవాసంలో నేను ఉండడం జరిగింది. సో వారందరూ కూడా మన మధ్యలోకి రాబోతున్నారు కాబట్టి ఈ విధంగా 3 క్రిస్మస్లు మనము గ్రాండ్గా సంతోషంగా జరగబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 10 దినాలుగా మనము పెట్టుకోవడం జరిగింది. సో ఆ యొక్క బాధ్యతను, ఆ యొక్క డబ్బులు కలెక్ట్ చేసేటువంటి బాధ్యతను రత్నకుమారి గారికి ఇస్తూ ఉన్నాను. తప్పకుండా వారి పేర్లు రాసుకొని ఈ యొక్క బుక్లో ఆ డబ్బులు కలెక్ట్ చేసి అప్పుడు ఎవరు పెద్దలు లేకపోతే దైవజనులు ఉన్నటువంటి వారికి మీరు అందజేయాలనేసి నేను తెలియజేస్తూ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కొంతమంది. వారి పేర్లు రాసుకుని వాటిలో పొందుపరచగలిగాను. అదేవిధంగా దేవునికి మహిమకరంగా నిజంగా దైవజనులు బాలజ్యోతయ్య గారు ఈ లక్షవారం రాత్రి 12 గంటలు ఆ సమయంలో కోవిడ్ దేశంలో దిగబోతున్నారు. వారిని బట్టి గతించిన సంవత్సరము నిజంగా బలమైనటువంటి పరిచర్య వారు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా వారు పరిచర్య చేయడానికి రాబోతున్నారు. అనేక సంఘాల్లో బలమైన వాక్యాన్ని విత్తున్నట్లుగా వారి కొరకు, వారి యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని, దేవుడు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చినట్లుగా ప్రార్థన చేయాలని కూడా వారి గురించి తెలియజేస్తున్నాను. మన సహవాసం పేరు మోస్ట్లీ కాస్తంత హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ అని పిలవడానికి కాస్తంతగా నోరు తిరగడమా అదేదన్నా ఉండొచ్చు. గ్రేస్ ఫెలోషిప్ అనండి ఒకసారి, గ్రేస్ ఫెలోషిప్. సో అది మాత్రం చాలు మనకి, ఓకేనమ్మా. మీ సంఘం ఏంటంటే కనుక గ్రేస్ ఫెలోషిప్. ఇంగ్లీష్ కాలం కాబట్టి లేటెస్ట్ కాలం, సో ఇంగ్లీష్లోనే మనము కొనసాగుదాము. కాబట్టి షార్ట్ కట్లో మనము గ్రేస్ ఫెలోషిప్ అంటే చాలు. అది శ్రేష్టమైనటువంటి మంచి పేరుగా ఉండబోతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ఆయా సమయాల్లో మనము కన్ఫ్యూజ్ అవుతున్నాం, నేను అది అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఆ పేరుని గ్రేస్ ఫెలోషిప్గా మనము దాన్ని పలుకుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అదేవిధంగా జనవరి నెల నుండి దేవుని చిత్తమైతే సాక్ష్యాలు చెప్తున్నారు కదా, మన దాంట్లోనే ఉన్నటువంటి వారిలో నేను ప్రత్యేక సాక్ష్యం తెలియజేయాలన్నటువంటి వారు ఉన్నారు. ఒక 10 నిమిషాలైనా పావు గంట అయినా సాక్ష్యం అనేది మనం చెప్పేటువంటి వర్తమానము కంటే కూడా చాలా పవర్ అయినటువంటిది. ఒక వ్యక్తి జీవితం మార్చబడిందంటే ఆ వ్యక్తి జీవితం అనేక మందికి అది రిఫ్లెక్షన్, లేకపోతే ఇంకొకరు బలపరచబడడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సాక్ష్యానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం అని పేరు కూడా పెట్టబడి 10 నిమిషాలు పావు గంట సమయము ప్రత్యేకించడం జరుగుతుంది. కాబట్టి వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు, లేకపోతే ఏ విధంగా వారు దేవునిలోకి వచ్చారన్నటువంటి విషయాల్ని తెలియచేయడానికి వారు సిద్ధపడతారు. కాబట్టి వారానికి వచ్చి ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మామూలు సాక్ష్యాలు తెలియచేద్దరుగాను, కానీ అది శ్రేష్టమైనటువంటి ఇంకొకరు బలపరచబడినట్లుగా ఆ సాక్ష్యాన్ని కూడా తెలియచేయబోతున్నారు. కాబట్టి వాటి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దేవుడు నిన్నటి దినం వరకు, లేకపోతే గత 2 వారాలుగా కారు విషయంలో చాలా చాలా అద్భుత కార్యాన్ని దేవుడు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే కనుక గత 2 వారాలుగా కాస్తంత ఇబ్బంది పెట్టింది. దగ్గర 220 దినాలు ఖర్చు పెట్టాం గత 2 వారాల్లో 220 దినాలు. అయినప్పటికీ అవుతుందా అవదా అనేటువంటి టెన్షన్, భయము. ఈరోజు ఇంత పరిచయం జరుగుతుందంటే కేవలము దాని మీద ఆధారపడి అని చెప్పాలి. సో అటువంటి అదేవిధంగా కళ్యాణ్ గారు వారి యొక్క బస్సును కూడా చక్కగా వాడుతూ ఆ పరిచర్ని కొనసాగింపు చేస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ సో ఆ కారు నిన్నటి దినమందు మరలా సంవత్సరం రెన్యువల్ అయ్యి దఫ్తారు కంప్లీట్ అయ్యి ఆ కారు మన చేతిలో ఈ రోజున మరలా దేవుడు క్షేమముగా ఉంచిన విధానం బట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతోనే నేను చెప్పాలి. ఆరోగ్యంతో మనిషి నీరసం అయితే చాలా డబ్బులు అవుతాయి కదా, అలాగే అది నీరసపడ్డది. సంవత్సరం తిరిగాం దాని మీద, ఆ విధంగా నీరసపడ్డది. చక్కగా బాగు చేయించుకోవడానికి కృప చూపించారు. 220 దినాలు ఖర్చు అయింది. సహోదరు కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మా అందరికి అక్కడక్కడ ఏదో తెచ్చిపెట్టి, ఇక విజయ్ కుమారి గారు, ఈ విధంగా దేవుడు కృపను బట్టి ఆ విధంగా కార్యక్రమాలు ముందుకైనాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజుని చక్కగా అది ఆరోగ్యవంతంగా ఉండడం దేవునికి మహిమ. రాబోయే సంవత్సరం అంతా కూడా అది మంచిగా మన చేతిలో పనిచేసేటట్టుగా అందరూ ప్రార్థన చేయాలని ఇంచుమించుగా సహకరించిన చిన్నబాబు కూడా అందులో ఆర్థికంగా సహకరించారు. సో మీకు అందరికీ తెలుసు, సంఘంలో కొంతమంది ఇలా విడిపోవడం వల్ల, జనం తగ్గిపోవడం వల్ల మనకి ఆర్థికంగా ఖచ్చితంగా లోటు అనేది ఉంది. నేను చెప్పేటువంటి ఒక దైవజనుడిగా చెప్పేటువంటి సలహా, ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి కానుక రెంట్ కొరకను, లేకపోతే ఆయా పరిస్థితులు ఉన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని మించి కాకుండా అది అలవాటు చేసుకుని చక్కగా మీరు ఆ కార్యక్రమాల్లో పాలు పొందాలని కూడా నేను ఈ విషయాలని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి కొంచెం ఈ మంచి సమయంలో ఇంతవరకు ప్రకటనలుగా ఆ విషయాలు తెలియజేశాను. మంచి సమయంలో వాక్యంలోనికి మనము వెళదాము. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కిషోర్ గారు బోధ చేసేలాగా ఈరోజు స్పెషల్గా 1వ దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా బుద్ధి చెప్పుడి, ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి యుండుడి. చాలమ్మా. ఇక్కడ చక్కగా అపోస్తులైన పౌలు దెస్సలోనికలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘాలకు, పరిశుద్ధులకు, దేవుని క్రీస్తును అంగీకరించినటువంటి వారికి చక్కటి మాటలు తెలియజేస్తున్నటువంటి మాటల్లో మాటగా చూస్తే గనక, అక్రమముగా మేము మీకు బోధించున్నది ఏమనగా, సహోదరులారా మేము బోధించినది ఏమనగా, బాగా అందరూ కూడా ధ్యానం పెట్టండి. ఏంటంటాడు? అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకునే వారికి అంటే ఈ వచనాల్లో మనం ఆలోచన చేస్తే గనక, భక్తి జీవితంలో క్రీస్తును అంగీకరించినటువంటి మనము అక్రమముగా నడుచువారు, క్రీస్తును అంగీకరించినటువంటి వారైతే సక్రమముగానే నడుస్తారు. సక్రమమైన మార్గంలో స్థిరపడడానికి వారు ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో అక్కడ ఆలోచన చేస్తే, అక్రమమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వారి పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఒకటి, వారికి బుద్ధి చెప్పుడి అనేటువంటి మాట కూడా అక్కడ తెలియచేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్రమముగా ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పాలంటే మనము సక్రమముగా జీవించాలి. అవునంటారా? మనము సక్రమముగా జీవిస్తే అప్పుడు అక్రమముగా ఉన్నటువంటి వారు ఎవరో తెలుస్తుంది. యాకోబు, యాషేవు వారిద్దరి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే, యాకోబు తండ్రి యొక్క లేకపోతే దేవుని కృపను పొందుకుని యాషావు ఏం చేశాడు? తనకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి వ్యక్తిగా చూసాము. ఏశావుని చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో అక్కడ మనకు కనబడుతూ ఉంటది. అతని జీవితాన్ని చెడుగానే మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అంటే స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిగా, ఆ తరువాత తను లోక సంబంధిగా జీవించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అంటే నేను చూపించేది, యాకోబు సంతానము ఇశ్రాయేలుగా మార్చబడింది, ఏశావు సంతానము లోక సంబంధం అయిపోయినట్టుగా మనము చూడగలుగుతున్నాం. యాకోబు సంతానములో నుండి అంటే రెండు రకాల జనాంగాలు ఆదాములో నుంచి వచ్చినటువంటి కుమారులు కూడా ఆ విధంగానే, ఒకడు తమ్ముడెళ్ళి లేకపోతే అన్నెళ్ళి తమ్ముడి మీద పడి చనిపోయినట్టుగా మనము అక్కడ చూడగలుగుతున్నాం. అవునండి. కయీను, హేబేలు. కయీను ఏం చేశాడు?
హేబేలుని సొంత అన్నదమ్ములే. అంటే ఆది కాండంలోనే హత్యలు ప్రారంభించబడ్డాయి, ఆది కాండంలోనే కోపగించరాలు, ఆది కాండంలోనే కుట్రలు అన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభమైనటువంటి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషులు బట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే గనక అక్రమముగా నడుచు వారిని బుద్ధి చెప్పుడి అనేటువంటి మాట. రెండో మాట చూస్తే గనక ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. దేవుని సన్నిధి, నిజంగా ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే అధైర్యపడుతున్నటువంటి వారు అనేక మంది దేవుని సన్నిధిలో జీవితంలో ఏదో కోల్పోయి, జీవితంలో కొన్ని విషయాలు పోగొట్టుకొని, చేతులారా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు, ఆయా చుట్టుపక్కల పరిస్థితులు మనల్ని ఆవరించి ఆయా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటుంటే ఆ విధముగా ధైర్యము చెడిపోయి, నిరాశ పడిపోయి, నిస్పృహలో ఉంటూ అటువంటి వారికంట ధైర్యము చెప్పుడి అనేటువంటి మాట. సో ఇక్కడ ధైర్యము చెప్పాలి అనేటువంటి మాట ఒకటి, బుద్ధి చెప్పుడి అనేటువంటి మాట ఒకటి. అయితే ఒకరికి మనము చెప్పే స్థితిలో ఉండగలగాలి. ఒకరికి మనము చెప్పే స్థితిలో, ఒకరిని మనము మంచి మార్గంలో నడిపించేటువంటి స్థితిలో మనము రాగలగాలి. అదే క్రైస్తవ్యము, అదే క్రీస్తుని వెంబడించుట, అదే దేవుని యొక్క మార్గమై ఉన్నది. దేవుని యొక్క మార్గమై ఉన్నది. ఆయాసకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని మార్గంలోకి మనము నడిపించబడగలగాలి. ఏదో చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి నిజంగా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము, దేవుని సన్నిధాన్ని ఖర్చు పెడుతున్నాము, లేకపోతే మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ఖర్చు పెడుతున్నాము, మన ధనాన్ని ఖర్చు పెడుతున్నాము, మన యొక్క సమయాన్ని ఖర్చు పెడుతున్నాము. అన్ని విధాల దేవుని నామానికి మనము మహిమ కలిగినట్లుగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. చూసారా, ఈ ప్రయత్నంలోనే అనేక మంది ధైర్యపరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా, దేవుని యొక్క ఉద్దేశాలు కూడా ఇదిగో సంగముగా కూడి ఒక దైవజనుని ఒక మార్గములో, క్రీస్తు మార్గములో, లేకపోతే దైవజనుని యొక్క వాక్యపు ప్రకటనను బట్టి కూడా మనము మంచి మార్గంలో నడిపించబడితే గనక ఈరోజు సంఘంకి వచ్చినటువంటి అనేక మంది చక్కటి సాక్ష్యాలు చెప్పగలుగుతారు. ఈ సంఘానికి వచ్చినటువంటి అనేక మంది బలపరచబడతారు. ఆ బలపరచబడి వెనుక ఆ యొక్క సాక్ష్యము వెనుక తప్పకముగా ఇదిగో నీవు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు గాని, నీవు వెచ్చించినటువంటి నీ సమయము గాని, వాటిని బట్టి ఒక ఆత్మ ఏం జరుగుతుందంటే అక్కడ ధైర్యపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మ అక్కడ వారికి అక్రమముగా నడుచుకునే వారు అక్రమాన్ని తొలగిపోయి సక్రమమైనటువంటి మార్గంలోనికి వారు స్థిరపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్నటువంటిది ఇది దేవుని పని ఉంది అక్కడ. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ కింద వరకు చూస్తే కనుక అద్భుతమైనటువంటి రీతిలో ఆ సంఘాలకు, లేకపోతే 12వ వచనం చూడండి ఒకసారి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బొద్దు చెప్పిన వారిని మన్నన చేసి సహోదరులారా, మీలో ప్రయాసపడుచు. ఈ మాట సంఘమంతటికి చెప్తున్నటువంటి మాట, ఈ మాట సంఘమంతటిని బలపరుస్తున్నటువంటి మాట. ఆయా సందర్భాల్లో కూడా మనం ఒక్కొక్కసారి నిరుత్సాహపడుతుంటాం. అయ్యో డబ్బులు ఎక్కువైపోతున్నాయి, అయ్యో నేను ఇది తట్టుకోలేకపోతున్నానే, లేకపోతే నా పరిస్థితి ఎంత మాత్రమే ఉంది, నేను ఇది చేయలేకపోతున్నానే. కాదు కానీ దేవుని కొరకు, దేవుని పని కొరకు గనక మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుని పని కొరకు మనము వెనకాడక మనము ముందంచె వేయగలిగితే గనక దేవుడు తప్పకుండా మన జీవితంలో మనకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చే దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని రాజ్యమును కట్టుట, ఇది దేవుని రాజ్యమును స్థిరపరచుట. ఆ కట్టుటలో నిన్ను కూడా ఆయన ఏర్పరచుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు గుర్తించగలిగితే గనక అల్పభోగము, పాపభోగము, అల్పకాలము అనేటువంటి మాటలు కూడా మనము చూడగలుగుతాం. ఒకసారి చూస్తే గనక నిర్గమకాండము 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనకు ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండము అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని
పెట్టెను. ఉమ్. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు కొట్లాడుచుండిరి. ఉమ్. అప్పుడు అతడు అన్యాయము చేసిన వారిని చూచి, నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడగగా, ఉమ్. అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? ఉమ్. నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను నువ్వు చంపవలనని అనుకుంటున్నావా నేను? ఉమ్. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను. అవును. అయితే అక్కడ జరిగినటువంటి మోషే జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే గనక, మోషేకి యాక్చువల్లీ ఆ యొక్క దేశపు రాణి చేతిలో పెంచబడినటువంటి వ్యక్తి. ఆయనకు ఈ చిన్న చిన్న జరిగేటువంటి విషయాలు పెద్ద విషయం కాదు. ఆయన ఆజ్ఞాపిస్తే జరిగే వారిని తీసుకొచ్చి అక్కడ విచారణ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ తనకు తాను ఆ విషయంలో కలగ చేసుకున్నాడు. తన సంబంధమైనటువంటి తన రక్త సంబంధి అయినటువంటి ఆ ఇశ్రాయేలీయులను, లేకపోతే అబ్రహాం సంతానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఐగుప్తి వ్యక్తి వచ్చి కొడుతుంటే, చంపుతుంటే ఏమాత్రం కూడా నిలబడి ఆగలేకపోయాడు మోషే. వెంటనే తను వచ్చి అక్కడ చేసినటువంటి పని అంటే కనుక మరొక మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ మంచి మాట కనబడుతుంది. అయితే ఆ యొక్క మోషే చేసినటువంటి పనిని బట్టి తనకున్నటువంటి స్థానమును విడిచిపెట్టాడు, తనకున్నటువంటి గొప్ప ఖ్యాతిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అతను తన ప్రజల కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా మనము అక్కడ చూడగలుగుతున్నాం. 11:24లో చూస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని. అప్పటికి క్రీస్తు వారు లేరు. అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తును బట్టి నింద గొప్పదన్నటువంటి మాటను ఆయన నమ్మినటువంటి దేవునిగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము చూస్తుంటాం. ఆయన నిజంగా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనం వినుతున్నటువంటి వర్తమానం ఏంటంటే కనుక, మనము సంఘంలో కొనసాగబడుతున్నామంటే, మనం సంఘంలో నిలబడుతున్నామంటే, మనం చేస్తున్నటువంటి పరిచర్య ఏదైతే ఉందో అదేదో మన యొక్క స్వార్థము కాదు కానీ, మన యొక్క పరిస్థితులు కాదు కానీ, మనం చేస్తున్నది ఇదిగో నలిగిపోయినటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని, ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను మనము దేవుని సన్నిధిలోకి నడిపించేటువంటి ప్రయత్నము మనము ఎప్పుడు చేస్తూ ఉంటాము. యెషయా రాసినటువంటి పుస్తకము 58వ అధ్యాయము 6వ వచనంలో కూడా చక్కటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యెషయా రాసినటువంటి గ్రంథము, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు విడిపించు. ఈ మాటలన్నీ చూస్తే 4 మాటలు ఇంచుమించుగా కనబడతాయి. దుర్మార్గులు కట్టిన కట్లు, మనుషులకి ఇంకొక దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? కట్లు కట్టేస్తున్నారు, బంధించేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఏమాత్రము కూడా కారణము లేకుండా నిందలు వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు వేస్తున్నారు. అటువంటి నిందలు పడుతున్నటువంటి వారికి కట్టబడినటువంటి కట్లను విడిపించడమే నిజమైన భక్తి, నిజమైనటువంటి విశ్వాసము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆ వచనాలు మనం చూస్తే, దుర్మార్గులు కట్టినటువంటి కట్లు, కాడి మేలు మ్రాకులు అంటే మ్రేకులు అంటే గనక ఆవులకి లేకపోతే వాటికి దిగగొడతారు, ఆరకాలలో దిగగొడతారు. వాటిని ఏమంటామంటే ఆ దిగగొట్టినటువంటి ఆ మేకు ఎంత గాయపరుస్తుందో మనుష్యులకు కూడా మాటలతో గాయపరిచేటువంటి వారు, మాటలతో ఇబ్బంది పెట్టేటువంటి వారు, లేనిపోయిన నిందలు వేసేటువంటి వారు, ఈ పరిస్థితులన్నింటిలో ఉన్నటువంటి ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారో, మనుషులు ఉంటారో, వారిని ఆదరించడమే మనము చేస్తున్నటువంటి భక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొకప్పుడు మనము దూషించబడినటువంటి వారమేమో, ఒకానొకప్పుడు మనము కూడా ఆయా పరిస్థితుల్లో మాటలు పడినటువంటి వారమేమో, వాక్యము చేత మనం ఆదరించబడ్డాము. హల్లెలూయా. ఈ రోజున మనము ధైర్యపరచబడి దేవుని సన్నిధిలో ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి ఇబ్బంది అయినప్పటికీ వాటన్నిటినీ కూడా అల్పకాలము పాపభోగము అనేటువంటి
దృష్టితో మనము ఈరోజు ధైర్యముగా జీవించగలుగుతున్నాము. నిజంగా నిమిత్త మాత్రులము ఒకానొక టైంలో పూర్వ గుడిసెల్లో బ్రతికినటువంటి వారము, ఒక పూటకుండి మరొక పూట లేనటువంటి స్థితి మన స్థితి, లేకపోతే మరొకరి దగ్గర ఆ పూటకి ఆశించినటువంటి వారు అయినటువంటి మనలను ఈరోజు చక్కగా ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చి శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసయ్య కృప అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్య కృపలో ఉన్నటువంటి మనము అపోస్తలుడైన పౌలు చెబుతున్నట్టుగా, సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసేటువంటి మనం చూస్తున్నాం. ఒక క్రమములో ఒక యథార్థమైనటువంటి మార్గంలో కొనసాగబడుతున్నటువంటి సమయాల్లో ప్రతి ఒక్కరు కూడా అటువంటి బాధ్యత కేవలం ఒక దైవజనుని యొక్క ఒక స్థానంలో ఉంటే దైవజనుని ఆధీనంలో నడిపించబడుతున్నటువంటి సంఘమంతా కూడా ఆయన యొక్క రాజ్యమును ప్రకటించడానికి, ఆయన రాజ్యమును కట్టడానికి నిజంగా చెప్పగలను నేను, ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లర్ గా మనము స్థిరపడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా మన ఇంటికాడైతే 9 పిల్లర్ తోటి ఒక హాలు 2 బెడ్రూమ్లు ఇల్లు అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఇంచుమించుగా మనకు 25-30 మంది లెక్క పెట్టుకుంటే అన్ని పిల్లర్స్ తో గనక సంఘము కట్టబడితే గనక ఎన్ని ఫ్లోర్లు మనకు పైకి లేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లలుగా మనం ఈ రోజున దేవుని సంఘములో ఉంటున్నటువంటి వారము. నిజంగా నేను అదే చెప్తున్నాను కదా, దేవుని సంఘములో ఒక రకమైనటువంటి ఒక మరలా పునఃప్రారంభమైనటువంటి సంఘమును బలపరచబడడానికి ఒక పట్టుదల కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పిల్లలుగా దైవ సేవకునిగా ఈ మాటలు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాక్యాన్ని బట్టి బలపరచబడుతూ మన జీవితంలో నిరుత్సాహపడిపోకూడదు. మన జీవితంలో మనము వెనకంజు వేయకూడదు. మన జీవితంలో మనము వాక్యం తెలియజేస్తుంది అంతము వరకు మనము పరుగు పెట్టాలి, లేకపోతే ఆ పరుగు పందెంలో ఓపికతో పరుగు పెట్టమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము బలపరచబడుతూ మరొక మాటలు మనం చూద్దాము. మరొక మాట అపోస్తలుడైన మోషే గురించి మరొక మాటను మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దైవజనులు మన మధ్యకి రావడం వారికి ప్రత్యేకమైన వందనాలు. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. సో ఈ మాటను బట్టి ఆ యొక్క పౌరుషము కలిగినటువంటి ఆ మోషే తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఐగుప్తుని మీద పడి అతను చంపినట్టుగా మనము చూడగలుగుతున్నాము. ఆ కాలానికి ఆ యొక్క క్రియ ఓకే. అయితే ఈ కాలంలో ఉన్నటువంటి మనము మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి కొరకు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు, ఇంకా రక్షణ పొందినటువంటి వారి కొరకు మనము వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో వారిని బలపరచగలిగితే గనక దేవుని యొక్క రాజ్యమును మనము కట్టినటువంటి వారము, దుర్మార్గులు కట్టినటువంటి ఆ యొక్క కట్లను మనము విప్పుతున్నటువంటి వారము, కాళిమాను బ్రేకులను తీస్తున్నటువంటి వారమని దేవుని వాక్యము ద్వారా మనము ఈ మాటలు బట్టి బలపరచబడగలగాలి. మరలా నేను ఒకసారి దశలోని పత్రికలోనే ఆ మాటను మరలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మరలా 3వ మాట చూస్తే, అక్రమముగా నడుచుకుని వారిని బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడు వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సంఘానికి అపోస్తలుడైన పౌలు శ్రేష్టమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఇది ఆఖరి అధ్యాయం కదా, వారికి బాధ్యతను అప్పగిస్తున్నాడు. మీరందరూ కూడా దేవుని పని చేస్తున్నారు కదా, మీరు చేస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన పని ఏంటనంటే గనక అనేక మందిని ఆదరించేది. మనం నిజంగా వారాంతంలో కూడా చాలా మందికి ఫోన్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాము, వారిని బలపరుస్తుంటాము, సంఘానికి రండి అని ఆహ్వానిస్తూ ఉంటాము, కష్టంలో ఉన్నటువంటి వారిని పలకరిస్తూ ఉంటాము, లేకపోతే బాధలు ఉన్నటువంటి వారిని పలకరిస్తూ ఉంటాము, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి టాబ్లెట్స్ అందిస్తాం. ఇట్లాగా ఈ పరిచర్య అంతా కూడా ఏంటంటే క్రీస్తు ప్రేమను ప్రకటించుటే, క్రీస్తు ప్రేమను ప్రకటించుటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఈ మాటలు అలా ముందుకు వెళితే గనక కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను
ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. 19వ వచనం చూస్తే ఆత్మను ఆర్పకుడి, ఆరిపోకూడదంట. చక్కగా ఎప్పుడు కూడా వెలిగించబడుతున్నట్టుగా మన జీవితాలు ఉండగలగాలి. చాలా నిరుత్సాహపడిపోయి మన చుట్టుపక్కల పరిస్థితులు నిజంగా కూడా మన మీద వచ్చి నీళ్లు పడిపోయి మనం ఎలుగుతూ ఉంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఏం చేస్తాయి, మనల్ని ఆర్పేయడానికి ఒక నీరులాగా అవి వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. కానీ ఏమాత్రము కూడా ఆ నీటిని కూడా దాటుకుని, లేకపోతే ఆ నీటిని మన మీద పడకుండా కాచుకొని మనము వెలుగుతూనే మన జీవితాలని వెలిగించుకుంటూ ఉండగలగాలి. ఆత్మను ఎప్పుడు కూడా ఆర్పే ప్రయత్నము, సాతాను ఎప్పుడు వాడి యొక్క పని అది ఆర్పాలి, కృంగదీయాలి, వెనక లాగాలి అనేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో గానీ మనం ఏమాత్రము కూడా పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనం అందరం వెనుకలో దేవుడు బహుగా దీవించాలని, లేకపోతే ఈ మాటలను బట్టి బలపరచబడుతూ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. సమయం దాటి వస్తుంది కాబట్టి ఆ కేక్ సిద్ధపరచండి, కేక్ కూడా ముందుకు తీసుకురండి. కానుకలు పాట పాడుచుండగానే కేక్ కట్ చేస్తూ ఈ మాటలను బట్టి బలపరచబడుతూ మనం చేస్తున్నటువంటి ఈ కష్టం ఏదైతే ఉందో, మనం చేస్తున్నటువంటి ప్రయాస ఏదైతే ఉందో, ఈ ప్రయాస అనేక మందిని ఆదరించేది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అనేక మందిని ఆదరించడానికి మనము సంఘముగా కూడుతున్నాము. అనేక మందిని ఆదరించడానికి ఒకటైతే మన యొక్క భక్తిని మనము కాపాడుకోవాలంటే విశ్వాసము లేని, ఆ క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక ప్రక్క విశ్వసించాలి దేవుని, మరొక ప్రక్క క్రియలు చేయాలి. నిజంగా ఒక నూతనముగా, ఒక స్వతంత్రముగా జరుగుతున్నటువంటి ఈ సంఘమును బట్టి రాబోయే 2026వ సంవత్సరంలో తప్పక ఈ సంఘమును ద్వారా అనేక మందిని మనము ఆదరించబోదుముగాక, అనేక మందిని మనము ఆశ్రయాన్ని కల్పించేటువంటి సంఘముగా మనము స్థిరపడదుముగాక. హల్లెలూయా. ఏదైతే ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో, ఇక్కడ చెప్పినటువంటి ధైర్యము చెడిపోయినటువంటి వారిని నేను అదే అంటాను, ఎదురుకొచ్చినటువంటి వారు కేవలం మీరు మాట్లాడుకోకుండా ఇంకా ఎవరైతే నూతనంగా వచ్చారో వారిని చక్కగా పలకరిస్తూ, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు, పరిస్థితులు ఏంటి, చక్కగా మీరు ఒక దైవజనుడి మీద మాత్రమే విడిచిపెట్టేయకుండా మీరు చక్కగా ఒకరినొకరు బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో బలపడితే గనక మీరు దేవుని పనిని యథార్థముగా చేసినటువంటి వారు, మీ మాటను బట్టి కూడా అనేక మంది ఆదరించబడడానికి దేవుడు కృప చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను బట్టి బలపరచబడితే ఒకసారి లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసి ఆ తరువాత వెంటనే కేక్ కటింగ్ లోకి వెళదాం. స్తోత్రమయ్యా, నీకు చిన్న ప్రార్థన చేసుకుందామా. అయ్యా, ఆత్మను ఆరిపోకుండా నీ సహాయం దయచేయండి ప్రభువా. ఏదైతే ప్రభువా కాలి మీద రాకులు నైనా బ్రేకులు మాకు కొట్టాలనుకుంటున్నటువంటి వారు, మమ్మల్ని వేధిస్తున్నటువంటి వారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని మమ్మల్ని తప్పించి ప్రభువా మీరు ఇచ్చినటువంటి క్షేమానికై నేను స్తుతిస్తున్నాను తండ్రి. మీరు బలపరిచిన విధానంకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అవును, నా కుటుంబం ఇంకను బలపరచిన తండ్రి, నా కుటుంబంలో ఇంకను రక్షణ లేదు ప్రభువా, నా కుటుంబంలో ఇంకను ప్రభువా నీ నామాన్ని అంగీకరించినటువంటి వారు, అయా నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. అయా నీ కృపలో వర్ధిల్లింప చేయండి. అయా నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. అయా నీకు వందనాలు. మీ కృపలో వర్ధిల్లింప చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. అపోస్తులైన పౌలు ద్వారా చెప్పబడినటువంటి మాటను బట్టి మేము బలపరచబడుతుంది తండ్రి. అనేక మందిని మేము ధైర్యపరచుదుముగాక, అనేక మందిని ప్రభువా కట్లు మేము విప్పుదుముగాక. పాప బంధకములో ఉన్నటువంటి వారికి నైనా విడుదల కలిగినట్లు మా యొక్క ప్రయత్నము మేము చేయుదుముగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ తప్పక నేను వాక్యమైనటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిన ప్రభువా, ఒక తృష్ణ, ఒక ఆశ ప్రభువా, ఒక బలమైనటువంటి సాధనాలుగా, ఒక మోసే వంటి పౌరుషము కలిగి ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. బిడ్డల యొక్క భక్తి జీవితాన్ని మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ వాళ్ళందరూ మీ చేతులకు అప్పగిస్తూ నేను వాక్యం ప్రభువా మంచి నేలన పడిన విత్తనముల వలె బిడ్డల యొక్క హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. రండి ఒకసారి మన ప్రసాద్ గారు ఒకసారి కేక్, దైవజనులు రండి, ఎలీషే గారు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు నేను మొన్నటి మందు నాతో మాట్లాడి తప్పకుండా నేను కూడా వస్తానని మాట తెలియజేశారు. మంచి సమయంలో వారు ప్రార్థన చేస్తుండగా కేక్ కట్ చేస్తూ దేవుని నామమును మహిమపరుద్దాం.
రండి ప్రసాద్ గారు. స్తోత్రం. ఒక వచనాన్ని చదివి రండి ప్రసాద్ గారు. ఒకసారి కేక్ కటింగ్ అయిన తర్వాత వెళ్తారండి. హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. కృప చూపించేవాడా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసాద్ గారు వస్తున్నారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. స్తోత్రమయ్యా, నీకు వందనాలు. కృపగల దేవానికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యే కరెక్ట్ అని చెప్పండి.